వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్ల సివిపి గురించినటువంటి మరొక అప్డేట్ రావడం జరిగింది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సివిపి గురించి మరో ముందడుగు. ఏపీ పెన్షనర్లకు తగ్గించిన సివిపి రికవరీ ఫైలు ఆర్థిక శాఖ నుండి సీఎం వద్దకు. ఏపీ జేఏసీ అమరావతి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులకి షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు పెన్షన్ల సివిపి రికవరీ కాలాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించి తదుపరి సివిపిని పునరుద్ధరించాలని సీఎం గారికి ఇచ్చిన అభ్యర్థనను సీఎం కార్యాలయం నుండి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి పరిశీలనతో ముఖ్యమంత్రి గారికి తగు నిర్ణయం కొరకు ఫైల్ను పంపవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు ఆ ఫైల్ గురించి చూద్దాం. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సిఎంపి నోట్ 64 గురించి మనం చూస్తున్నాం. శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి డిసెంబర్ 5, 2024 తేదీని ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రంలో ఈ కింది విధంగా కోరడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా ప్రభుత్వ విధానాలు, మార్గదర్శకాలు, అభివృద్ధి ప్రణాళికల ప్రకారం వారి సంక్షేమాన్ని చూసుకునే ప్రజాసేవకుడు. ఉద్యోగ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస అవసరాలను తీర్చడం మరియు పెన్షన్ సౌకర్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ సందర్భంలో కమ్యూట్ చేసిన పెన్షన్ పునరుద్ధరణ కాలం విషయంలో ఒక పెద్ద వ్యత్యాసం ఉందని గమనించబడింది. ఈ వ్యత్యాసం కమ్యూటేషన్ ఫ్యాక్టర్ మార్పు వల్ల ఏర్పడింది. కానీ పునరుద్ధరణ కాలం స్థిరంగా అనగా 15 సంవత్సరాలు అంటే 180 నెలలు ఉండటం వల్ల పింఛన్దారులకు ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పటికే కమ్యూట్ చేసిన అధిక పెన్షన్ రికవరీ ఆపుతూ ఉత్తర్వులను జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీలు మరియు అకౌంట్స్ డైరెక్టర్ వారు 11 సంవత్సరాల 3 నెలలు అనగా 135 నెలలు పూర్తయిన పెన్షన్ల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కమ్యూటేషన్ శాతాన్ని రికవరీ చేయొద్దని సూచిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి తరపున పింఛన్దారులు ఈ నిర్ణయానికి తమ కృతజ్ఞతలను వ్యక్తం చేస్తున్నారు. వారు జారీ చేసిన మెమోకు బదులుగా కమ్యూట్ చేసిన పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించే ఉత్తర్వులను జారీ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈ అంశాన్ని పే రివిజన్ కమిషన్ పిఆర్సీకు పంపకుండా తక్షణమే పింఛన్దారులకు ఈ సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే 11వ పిఆర్సీలో ఈ అంశంపై ఇప్పటికే పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారు. కావున 11వ పిఆర్సీ పే రివిజన్ కమిషన్కు పంపకుండా తగు పరిశీలన కొరకు చేయవలసిందిగా కోరుచున్నాము. కావున పై విజ్ఞప్తి పరిశీలించి సంబంధిత ఫైల్ను గౌరవ ముఖ్యమంత్రి గారికి తగు నిర్ణయం కొరకు పంపవలసిందిగా కోరడమైనది అని ఈ లేఖలోనైతే ఏపీ జేఏసీ అమరావతి వారైతే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.